మన పాలకొల్లు. వావ్. Hallelujah. Hallelujah. This evening I have come to glorify Jesus. ఈ సాయంకాల సమయంలో నేను యేసుని మహిమపరచడానికి నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసుని మాత్రమే మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. Whatever I am, నేనేమై ఉన్నాను, wherever I am, నేనే స్థితిలో ఎక్కడుండి ఉన్నాను, however I am, నేనే స్థితిలో ఉండి ఉన్నాను, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. అదంతా కూడా కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప వలన మాత్రమే అయ్యున్నానని తెలియజేస్తూ ఉన్నాను. Amen. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. You may be seated in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో గౌరవంగా మర్యాదగా నిశ్శబ్దంగా కూర్చోండి అందరూ కూడాను. I want you to listen to every word that comes out of my mouth this evening. ఈ సాయంకాల సమయంలో నా యొక్క నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి అని కోరుతూ ఉన్నాను. Because faith cometh by hearing. ఎందుకనగా విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగును. And the Bible also says it is impossible to please God without faith. బైబిల్ గ్రంథంలో ఇంకా ఏమని చెప్పబడినది అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. How many of you want faith tonight? ఈ రాత్రికాల సమయంలో మీలో ఎంతమంది అయ్యా నాకు ఆ విశ్వాసం కావాలి అని కోరుతున్నారో వారొకసారి చేతిలో చూపించండి. విశ్వాసము కావాలి అన్నవారు. Faith comes not by praying. విశ్వాసము ప్రార్థన చేయటం వలన రాదు. Faith comes by hearing, and by hearing the words of Christ. వినుట వలన విశ్వాసము కలుగును. అదియును క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. So tonight as I'm speaking about Christ, I believe that you will get faith. కాబట్టి ఈ రాత్రి నేను క్రీస్తుని గురించి నేను మాట్లాడుతూ ఉంటుండగా మీరు విశ్వాసాన్ని పొందుకొని తీరుతున్నారు. And you will please God tonight. కాబట్టి మీరు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టలుగా ఈ రాత్రి నుంచి మీరు ఎక్క ఉంటున్నారు. Amen. ఆమేన్. And the Bible also says, బైబిల్ గ్రంథం ఇంకా ఏమని అంటున్నదంటే Jesus is the author and the finisher of that faith. యేసు క్రీస్తు వారే ఈ యొక్క విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు. Amen. ఆమేన్. So get ready, dear. కాబట్టి ప్రియులారా సిద్ధపడండి. Get ready. సిద్ధంగా ఉండండి. Faith coming to you tonight. ఈ రాత్రి విశ్వాసం అనేది మీ దగ్గరికి వస్తూ ఉన్నది. Amen. ఆమేన్. Get ready. సిద్ధంగా ఉండండి. ఇవాళ ఏంటి చాలా వేడిగా ఉంది. In the name of Jesus, యేసు నామములో I command the weather to become pleasant in Jesus' name. ఈ యొక్క వాతావరణం అంతా కూడా చక్కగా చల్లగా హాయిగా ఉండును గాకని యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నా. Comfortable. సుఖవంతంగా మనకి మంచిగా అనుకూలంగా ఉండును గాక. Comfortable. మనకి సుఖంగా ఉండును గాక. ఆహా. అది చూసారా అనేసరి గాలి వచ్చిందండి. Isaiah 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. We'll read from 1 and 2. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలు మనం చదువుకుందాము. ఈ రోజు రాత్రి నీకు దిమ్మ తిరుగును గాక. ఆమేన్. మంచికి చెడుకు కాదు. అపవాది గడగడలాడును గాక యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. So, hey, I want you to listen to this, yeah? స్నేహితులారా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. He said, comfort ye my people, saith the Lord. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God is the one who is saying, comfort my people. నా జనులను ఓదార్చండి అని చెప్పింది దేవుడే. You are his people. మీరు ఆయన ప్రజలై ఉన్నారు స్నేహితులారా. God sent me and told me to comfort you all tonight. ఈ రాత్రి మిమ్మల్ని ఓదార్చమని నా దేవుడు నాతో చెప్పి నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడు. Comfort you with the good news. మంచి వార్తతో సువార్తతో మిమ్మల్ని ఓదార్చడానికి పంపి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I did not come. See, Jesus was not sent to condemn you. Yes, so do I. యేసు క్రీస్తు వారు మీ మీద శిక్షా విధిని కలిగించడానికి తీర్పు తీర్చడానికి రాలే.
అలాగే నేను కూడా మీ మీద ఏ శిక్షా విధిని వేయడానికో తీర్పు తీర్చడానికో నేను రాలే. He sent me to bless you. ఆయన నన్ను ఎందుకు పంపి ఉన్నారు అంటే మిమ్మలను ఆశీర్వదించడానికి. And you will be a blessing. మీరు దీవెనకరంగా ఉండబోతూ ఉన్నారు. Yeah, next verse. ఆ తర్వాత ఉన్న మాటలు ఏమందంటే యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. What is Jerusalem? యెరూషలేం అంటే ఏంటండి ఇప్పుడు? పాలకొల్లు. పాలకొల్లే. He's telling me to speak comfortably to Palakollu people. ప్రభు నాతో ఏమని చెప్పినాడంటే పాలకొల్లుతో ప్రేమగా మాట్లాడుడి అన్నాడు ఆయన. Because he is no more angry with you. ఎందుకంటే ఆయన మీ మీద కోపోద్రిక్తుడిగా లేనే లేడు. Why? ఎందుకు? Because ఎందుకనంటే go ahead. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యెను. Oh. ఆమె దోష రుణము తీర్చబడెను. Hallelujah. హల్లెలూయా. దోష రుణము తీర్చబడెను. యుద్ధ కాలము సమాప్తమయ్యెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. రెండింతలు మేలు పొందినావంట సహోదరి సహోదరుడా. మీ కీడు జరగాల్సింది. Because of your iniquities, God has pardoned your iniquities, said the Lord. మీ యొక్క దోషములన్నిటి కూడా దేవుడు క్షమించి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. Go ahead. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. He's prophesying about John the Baptist who is going to prepare the way of Jesus. యేసుక్రీస్తు వారికి మార్గమును సరళము చేయబోయడానికి రాబోయేటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి యెషయా ప్రవక్త అయిన ప్రవచనం చెప్తున్నాడు ఈ మాటల్లో. See, this is said, your warfare is done. నీ యొక్క యుద్ధం అనేటువంటిది సమాప్తమాయను అంటున్నాడు. Who is completing your warfare? ఎవరండి యుద్ధం సమాప్తం చేసేది? Our Jesus. మన యేసు. Our Jesus. మన యేసు. My Jesus. నా యేసు. Hallelujah. Hallelujah. It goes on to say. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు అంటున్నాడు కదా, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును. ఎవరా మహిమ? యేసు. యేసే మహిమ. నెక్స్ట్ ఆ తర్వాత మాట్లాడాడంటే ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Everyone will witness Jesus. ప్రతి ఒక్కడు యేసుని గురించే సాక్ష్యమిస్తారు. It goes on to say. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు అంటున్నాడు, we'll read 9th verse. 9వ వచనం అన్నటువంటి మాట, సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని, ఇదిగో మీ దేవుడు పాలకొల్లు పట్టణమునకు ప్రకటించు, మీ దేవుడు, ఇదిగో మీ దేవుడు. He has accomplished your warfare. ఆయన మీ యుద్ధాన్ని సమాప్తము చేసి ఉన్నాడు. For all your sins he paid the price on the cross of the Calvary. యొక్క పాప దోషములన్నిటికీ ఆ కల్వరి శిలువలో ఆయనకు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. Behold our God. ఇదిగో మన దేవుడు. Behold our God. ఇదిగో మన దేవుడు. Who has accomplished our warfare. మన యొక్క యుద్ధమును సమాప్తము చేసిన వాడు. For all our sins we have been blessed by Jesus. మనకు చేసిన పాపములన్నిటికీ యేసు చేసిన కార్యము ద్వారా మనము సదాకాలమునకు రెండింతలుగా ఆశీర్వదించబడి ఉన్నాము. Amen. ఆమేన్. Double portion. రెండింతలుగా మనం దీవించబడి ఉన్నాము. You don't have to live in fear anymore. ఇక మీదట నీవు భయములో జీవించవలసిన అవసరం నీకు లేదు. God told me to comfort my people. Tell them. దేవుడు అన్నాడు కదా, నా ప్రజలను ఓదార్చు, వెళ్ళ మాట చెప్పు వారికి అన్నాడు. Tell them that I love them, I care for them, I want to bless them, man. నేను వారిని ప్రేమిస్తున్నానని, వారి గురించి లక్ష్యం ఉంచుతున్నానని, వారిని ఆశీర్వదిస్తున్నానని వాళ్ళకి చెప్పు అని పంపాడు నన్ను. I said I'm not counting your sins anymore. నేను మీ యొక్క పాపములను ఏమాత్రం లెక్క పెట్టడం లేదు అంటున్నాడు ఆయన. A lot of people teach that Holy Spirit will come and he will remind you of your sins. చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన నీ పాపాలన్నీ జ్ఞాపకం చేస్తాడు అని అంటారు. He is given to you so that he can tell you where you are fallen. ఆ పరిశుద్ధాత్ముడికి ఎందుకు ఇవ్వబడి ఉన్నాడు అంటే నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ విషయాలు నీకు జ్ఞాపకం చేసి చెప్పడానికి అని అంటారు. Let's go to John 16. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనం చూద్దాం.
చదువుకుందాము. Amen. ఆమేన్. We'll read from 7. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. See, ఆదరించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడే ప్రభు అయిన యేసుక్రీస్తు. God said, comfort my people. దేవుడు అన్నాడు కదా, నా ప్రజలను ఓదార్చు అన్నాడు ఆయన. ఓదార్చడం అంటే comfort them. ఆదరించడమే కదండి ఓదార్చడం అంటేను. Amen. ఆమేన్. అందుకే ఆయన ఏం చేశాడంటే ఏ మనిషి ఓదార్చట్లే అంట, అందుకే పరిశుద్ధాత్మ దేవుని పంపించేశాడు ఓదార్చడానికి. ఆమేన్. హల్లెలూయా. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. Look at this. చూడండి మాట. The work of the Holy Spirit is, పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఏమనగా 3 things he said. 3 విషయాలు ఇక్కడ అంటూ ఉన్నాడు. He says, ఆయన ఏమన్నాడంటే, when he's come, ఆయన వచ్చి he will reprove the world of sin and of righteousness and of judgment. పాపమును గూర్చి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. He did not stop there. అక్కడతో ఆగిపోలేదండి వచనం. He went forward ఇంకా కొంచెం ముందుకు వెళుతూ, and లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చి వారిని ఒప్పుకొన చేస్తాడు. wow, లోకులు పాపము చేశారు గనుక కాదంట, విశ్వాసం ఉంచలేదు గనక అండి. విశ్వాసం ఉంచితే అంటే పాపను గురించి ఒప్పింపజేయాల్సిన అవసరం లేదండి. హలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము గూర్చి అంట. ఇక్కడ ఎంతమంది యేసుని విశ్వసిస్తున్నారు? విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపం జ్ఞాపకం చేస్తాడా నీకు? లేదు. ఎప్పుడైతే the moment you believe Jesus, ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుతున్నావో, you become a different man. అప్పుడు నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోతున్నావు. New creation. నూతన సృష్టిగా మారిపోతున్నావు. He says that they, because they believe not on me. ఇక్కడ ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచలేదు గనక అలా విశ్వాసం ఉంచని వారిని పాప విషయంలో ఒప్పింపజేస్తాడు ఆయన. ఎందుకంటే యేసయ్య మన పాపాల వెల చెల్లించాడు అని విశ్వసించిన మరుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు అని గుర్తు చేయడంట. కానీ ఎప్పుడైతే నువ్వు పడ్డావు అనుకో, ఆయన వచ్చి ఆదరిస్తాడంట. అక్కడ అది కాదు నీ స్థానం అని లేపుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. లేపుతాడంట. హల్లెలూయా. పొడిచి మాట్లాడంట, గుచ్చి మాట్లాడ, ఆదరిస్తాడంట. కమాన్, అది కాదు నీ ప్లేస్ అని లేపుతాడంట. ఒక తల్లి ఒక బిడ్డని ఎట్లా ఆదరిస్తుందో, తల్లి ప్రేమ కంటే మధురమైన ప్రేమ మన యేసు ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించేదను అని ప్రభు సెలవిచ్చాడు. ఎందుకంటే it goes on to say, ఇక ముందుకు వెళ్తే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఒప్పింపజేస్తున్నాడండి. ఇదేంటిది? ఎవరికి చెప్తున్నారు ఇది? మీరు అంటే ఎవరు? శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో. ఏంటి శిష్యులు అంట? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గురించి ఒప్పింపజేస్తాడండి మనల్ని. అయితే ఇక్కడికి మళ్ళీ వద్దాము. కానీ అసలు ఏంటి నీతి? ఎందుకు ఒప్పింపజేస్తాడు చూద్దాం. we will see why. ఎందుకు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే let's go to Psalm 103. కీర్తనల గ్రంథంలో వచ్చి 103వ కీర్తనలో కనుక మనం చూస్తే, see we will come back again. yeah, మరలా ఇక్కడికి వద్దామండి ఈసారి. I want you to ఇది మీ హృదయంలో ముద్రింపబడాలంటే ఈరోజు. ఆమేన్. ముద్రింపబడాలా? You must write these things on the tablets of your heart tonight. ఈ యొక్క మాటలు మీ యొక్క హృదయం అనే పలక మీద మీరు రాసుకోవాలి రాత్రి. ఎందుకంటే ఇది ఎవడు ఏం చూడండి, the lot of antichrist in the world, the bible says, లోకములో క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారని బైబిల్ చెప్తూ ఉందండి. who are teaching against the principles of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నియమాలకి విభిన్నంగా వేరుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. Let's read from 8. 8వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మనం చదువుకుందాం. 103వ కీర్తన 8వ వచనం నుండి.
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. మీరు ఆకాశం ఎక్కడుందండి? ఎక్కడెక్కడో అట్లా ముట్టగలరా? దాన్ని ప్లేన్ లో వెళ్ళినా ముట్టగలరా? నోవే. రాకెట్ లో వెళ్ళినా ముట్టగలరా? రాకెట్లో వెళ్ళినా ముట్టుకోలేరండి. ఎవడు ముట్టలేడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. నెక్స్ట్, పడమటికి తూర్పు ఎంత దూరమో. చూడండి, పడమటి ఎటు? ఇటా? పోనీ ఇటు అనుకోండి. తూర్పు ఎటు? అప్పుడు ఇటు అవుతుందండి. పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ఎలా దూరపరుచున్నాడు తెలుసా? యేసయ్య అంట సిలువ మీద చేతులు ఇలా జాపి ఉన్నాడండి. మేకులు కొట్టేశారంట, మళ్ళీ కలవు అంట. మన అతిక్రమముల్ని అంత దూరంగా చేసేసాడంట దేవుడు. హల్లెలూయా. చేసేసాడంట. He has taken away our sins. ఆయన మన పాపములన్నీ తీసివేసినాడు. ఆయన He paid the price. He paid in full. ఆయన మన పాపముల కొరకైన వెల చెల్లించాడు, పరిపూర్ణంగా వెల చెల్లించేశాడు. And he goes on to say, ఇంకా ముందుకు వెళ్తూ అంటూ ఉన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఇప్పుడు భయభక్తులు అప్పుడేమో కండిషనల్. దట్ వాజ్ ఎ కండిషనల్ వన్. అది ఒక నియమ నిబంధనలతో కూడినటువంటిది. అది కండిషనల్ అంటే షరతు పెట్టి. బట్ టుడే, కానీ ఈ రోజు God so loved the world. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. భయభక్తులు ఉన్నా లేకపోయినా అందరి గురించి, పాపముల గురించి వెల చెల్లించింది మన యేసే. ఆమేన్. He paid the price. ఆయన మనందరి కొరకు వెల చెల్లించాడు. ఆయన paid in full. ఆయన పరిపూర్ణంగా వెల చెల్లించేశాడు. This is the witness of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి సాక్ష్యం ఇదండి అని చెప్పేది. Let's go to Hebrew 10:15 to 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 15వ వచనం దగ్గర నుండి ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం కావాలి? ఎంతమంది కావాలి? చేతులు చూపించండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు ఇదే సాక్ష్యం, వినండి. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత మీ అందరు చదవాలి. అది మీరు కనిపిస్తుంది అక్కడ. అని చెప్పిన తర్వాత అందరూ చదవండి మాటలు. వారి పాపములను 16, 17, 17 వచ్చిన వారి పాపములను మీరు కూడా చదవండి. చదవండి అందరూ కలిసి గట్టిగా. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. చేసుకొని రా మొర్రో అంటుంటే, బ్రదర్ పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు జ్ఞాపకం చేస్తున్నారు బ్రదర్. He paid the price. ఆయన వెల చెల్లించేశారు. చాలా రిలీజియస్ ఫౌండేషనే కదిలిపోతుంది అన్నమాట చెప్తే. మత సంబంధమైనటువంటి పునాదులు అదురుతున్నాయండి ఈ మాటలు చెప్తున్నాండి. పాపులు జ్ఞాపకం చేసుకోడా? పాపాలని జ్ఞాపకం చేసుకోడండి ఆయన. ఎందుకు? అయితే పాపాలు చేసేచ్చా? ఇష్టం వచ్చినట్టు చేసేచ్చా? ఇప్పుడు నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు అంటే, ఇది చేశాడని నీకు తెలియదు కాబట్టి. నీ ప్రార్థన రోజు నేను పాపిని, నేను పురుగుని, నేను పాపిని అని నువ్వు నోటితో ఒప్పుకుంటున్నావు కాబట్టి పాపి ఏం చేస్తాడు? పాపమే చేస్తూ ఉంటాడు. అదే. అయితే బ్రదర్ నేను పాపిని కాకపోతే నేనేంటి బ్రదర్? నేను పాపిని కాదా? అయితే నేనేంటి?
Let's go to Romans 3:23 and 24. రోమపత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు ఉన్నటువంటి మాట మనం చూద్దాము. రోమపత్రిక 3వ అధ్యాయము 23, 24. ఏ భేదమును లేదు, అందరికీ తెలిసింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. మాకు తెలుసు బ్రదర్, ఇది 23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. ఇది కంఠస్థం కూడా చేస్తారండి అందరూ. కానీ 24 ఎవరికి తెలియదు. 24 కావాలి మనకి, 23 కాదమ్మా. 24వ వచనం, 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం అంటే ఏంటి? ఫ్రీగా, ఏం ఖర్చు పెట్టక్కర్లేకుండా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఫ్రీ, ఉచితముగానండి బాబు. నువ్వు నీతిమంతురాలు తెలుసా? నువ్వు యేసుని నమ్మిన మరుక్షణం అంట. ఆమేన్. మరుక్షణము. ఇది దేవుని కృప. దిస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ జీసస్, గ్రేస్ ఆఫ్ గాడ్. నీవు ఆయన నమ్మటం వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇది దేవుడిచ్చిన కృప. అది పెట్టమా ఒకసారి మళ్ళీ. అది ఇది మీ మనసులో ముద్రించుకోవాలంట. 24వ వచనం. 24వ వచనం అండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఫ్రీ, ఉచితముగా ఫ్రీ నీతిమంతులుగా తీర్చబడ్డారు. నువ్వు నీతిమంతుడు తెలుసా? నువ్వు నీతిమంతురాలు తెలుసా? చెప్పండి. నేను నీతిమంతుడను. యేసుక్రీస్తునందు నీతిమంతుడను. చాలా మంది నన్ను నువ్వు నీతిమంతుడు ఎట్లా చెప్పా అన్నాడు. నన్ను అడిగారు. అడిగితే నేను కూడా ఒకటి అడుగుతా, నువ్వు చెప్తావా అన్నాడు. ఎలా బ్రదర్ అన్నావు? 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో 2 Corinthians 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు నేను కూడా ఒకటి అడిగా ఆయన్ని. నన్ను అడగగా నువ్వు నీతిమంతుడు ఎట్లా చెప్పు అంటే నేను కూడా ఒకటి అడతా, నువ్వు చెప్తావా అన్నాడు. చెప్పు అన్నాడు. యేసుప్రభు పాపి ఎట్లా అన్నా? ఆయన పాపి ఎట్లా? పాపము చేస్తే పాపి అయ్యాడా? పాపిగా చేయబడ్డాడా? పాపముగా చేయబడ్డాడండి ఆయన. పాపములు చేసినందు చేత కాదు, పాపముగా చేయబడ్డాడంట. అలానే మనం పాపులమే, కానీ యేసయ్య వెల చెల్లించాడు కాబట్టి మనము నీతిమంతులుగా చేయబడ్డాము. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నీతిమంతులుగా తీర్చబడ్డ వారందరూ ఉచితముగా ఫ్రీ అని బాబు. ఇంకా గట్టి కొట్టాడు చప్పట్లు. ఇది సువార్త కాదా? ఇదే సువార్త. హలో, ఇది సువార్త కాదా? ఖచ్చితంగా సువార్తేనండి. ఉచితముగా అంట, ఫ్రీలీ, ఉచితముగా నీతిమంతులుగా మనం తీర్చబడి ఉన్నాము. యేసయ్య కొన్ని స్కీములు ఇవ్వడానికి రాలే, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము. చాలా మంది భయాందోళనతో బతుకుతున్నాము. నేను పాపిన, ఏమవుతుందో రేపు, అసలు నన్ను ఉంటుందా? అక్కడ బుక్కులు తెరిస్తే నాదేంటి గతి ఏంటి? అయ్యో ఏమవుతుందో రేపు, నరకానికా స్వర్గానికా? క్రీస్తులో ఉన్న వాడికి ఈ భయాందోళన అవసరము లేదు. ఆమేన్. ఎందుకంటే లెట్స్ గో టు Romans 5. విల్ రీడ్ ఫ్రమ్ 8. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర చిన్న మాటలు మనం చదువుకుందాం. 5:8. Romans 5:8. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. వెల్లడిస్తున్నాడంట, చూపిస్తున్నాడంట. హి ఇస్ షోయింగ్ హిస్ లవ్. ఆయన తన ప్రేమను మనకి వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏదో నీతిమంతుల కోసం చనిపోలే అంట, ఇంకను పాపులమై ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నెక్స్ట్, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఆయన రక్తం వలన ఏం చేయబడ్డామంట? మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా, మరింత ఖచ్చితముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా.
ఉగ్రత ఉందా? క్రైస్తవుడికి ఉగ్రత ఉందా? ఇంక లేదండి, రక్షింపబడి ఉన్నాం. క్రైస్తవుడికి ఉందేమో కానీ విశ్వాసికి లేదు. ఓకే ఓకే అండి, అందులో చాలా అర్థం ఉంది మీరు అన్న మాటలని. గోడార్థం. క్రైస్తవుడు అనబడినటువంటి వాళ్ళు మతం అండి, అది మతం కదా, అందుకనే క్రైస్తత్వం అనేది ఒక మతమే. సో మతంలో ఉన్నవాడికి లేదు, కానీ విశ్వాసికి మాత్రం. నువ్వు క్రిస్టియన్ అని ఒకసారి ఒకడు అడిగాడు, నేను బిలీవర్ అని చెప్పిన. ఆమేన్. చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు కానీ నమ్మరే. But I'm a believer, hallelujah. Hallelujah. I am a believer of Jesus and every work that he did for me on the cross of the Calvary. ఆ యేసుక్రీస్తు వారు నా కొరకు కల్వరిలో చేసినటువంటి కార్యములన్నీ నమ్ముచున్న విశ్వాసిని నేను. Amen. ఆమేన్. సో ఇప్పుడు నువ్వు పాపివా? చెప్పండి సార్, మీరే చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అది అంటే ఇక్కడ ఈ రోజు మీ దిమ్మ తిరగాలంతే, చేంజ్ అయిపోవాలి. ఒకటి పాలకొల్లు కాస్త పాలు తాగేది కాదంట, మాంసం తినే వయసు అంట ఇప్పుడు మీకు. హల్లెలూయా. పాలు తాగడం మానుదాము, మాంసం తిందాం. ఆమేన్. ఎందుకంటే హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో దిమ్మ తిరగాలంతే మీకు ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా. 5:14 అండి. 5:11 నుంచి అవుదాం. 11 నుంచి 11వ వచనం దగ్గర నుంచి కూడా 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. 13 మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. నీతి వాక్యము విషయంలో అనుభవం లేదంట. ఎప్పుడు చూసినా పాపం చేసావు, పాపాలు ఒప్పుకో, పాపివి ఇవి అవి, ఏదో ఆ పాత సృష్టి గురించే మాట్లాడుతున్నాడు కానీ నూతన సృష్టి గురించి మాట్లాడంట. శిశువు ఎప్పుడు పాపం గురించి పడడం లేవడం పాపం చేయడం దాంట్లోనే ఉండం. కానీ నూతన సృష్టి అంట, పాతవి గతించను అంట, నీతిమంతుడుగా జీవిస్తావు అంట నువ్వు. హల్లెలూయా హల్లెలూయా. యు విల్ షో ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి ఫలం అనేటువంటిది నువ్వు చూపిస్తావండి. ఆమేన్ ఆమేన్. చలనం లేదేంటండి మీలో? అరే గుడ్ న్యూస్ అండి, మీరు నీతిమంతులు అండి బాబు. ఎవడని చెప్పాడా మీరు నీతిమంతులని? పాపి అని చెప్పగానే అవును పాపి అని ఏడుస్తూ ఉంటారు ఏదో అయినట్టు. అరే కరెక్ట్, దేవుడు నాతో మాట్లాడు. చర్చిలో మిమ్మల్ని తిట్టానుకో, నువ్వు పాపివి. అమ్మా దేవుడు నాతో మాట్లాడు ఈరోజు, థ్యాంక్ యూ. నువ్వు పాపిష్టి జీవితం జీవిస్తున్నావు, నువ్వు ఇట్లా అట్లా అంటే దేవుడు నాతో మాట్లాడు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అమ్మా నువ్వు ఒప్పేసుకుని అయిపోయిందిరా బాబు. క్రైస్తవుడు అనేవాడు పొద్దున్న లేస్తే పాపము, మధ్యాహ్నం పాపము, రాత్రి పాపం. ప్రార్థన కాదు, దేవా ఈరోజు పాపం చేయకుండా నాకు సహాయం చేయి. రాత్రి తెలుసో తెలియకో పాపం చేసే నన్ను ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను,
ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు. కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరూ లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో? ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో? ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను? అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లా ఉంటాను? ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను.